వెల్కమ్ బ్యాక్. సిపిఐ లీడర్ కూనంనేని సాంబశివరావు ఆదిలాబాద్ జిల్లాలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. జిల్లా ప్రజలకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వకుండా నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఉండాలా వద్దా అనేది ప్రభుత్వం తక్షణమే నిర్ణయించాలని కూనంనేని డిమాండ్ చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కూనంనేని వ్యాఖ్యానించారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని మంచిర్యాలలోని సిపిఐ జిల్లా మహాసభలో కూనంనేని సూచించారు. ఈనాడు రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒకటి కాళేశ్వరం, రెండు బనకచర్ల. కాళేశ్వరానికి సంబంధించి ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం, ఈనాటి బీఆర్ఎస్ ప్రాణహితని చేపట్టకుండా తుమ్మిడిహట్టి దగ్గర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి తీరన అన్యాయం చేసింది. ప్రాణహిత నీళ్లను తీసుకెళ్లి కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ నుంచి తీసుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ మూడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఉండాలా ఉండకూడదా తీవ్రంగా చర్చించండి. ఆ మూడు ప్రాజెక్టుల వరకు. మరోవైపు తుమ్మిడిహట్టిని ఇక్కడ ఇమీడియట్ గా మీరు మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయండి. తద్వారా తెలంగాణకు మంచి జరిగిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా బనకచర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తో మీరు ఓపెన్ డైలాగ్ సిద్ధపడటం సంతోషమే. కానీ దాంతో పాటు ఇక్కడ ఇక్కడ మేధావులు, ఇక్కడ రైతులు, రైతు సంఘాలు, ఇక్కడ జల నిపుణులు వాళ్ళతో కూడా సమావేశం జరపండి. అఖిలపక్ష పార్టీలతో సమావేశం జరపండి. పోయే నీళ్ళన్నీ వర్షపు నీళ్లు లేకపోతే వరద నీళ్ళంతా కూడా వృధా నీళ్ళని దానిపైన హక్కు లేదు అనుకోవద్దు. అది మన రాష్ట్రం నుంచి పోతుంది కాబట్టి దానిపైన మనకున్న హక్కులు కూడా నిర్ధారణ చేసుకోవాలి. తద్వారా మన హక్కులు రేపు భవిష్యత్తు కావాలంటే తిరిగి రావు. ఆ వైపు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈనాడు రాష్ట్రంలో